అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి లక్ష్మీనారాయణ చెప్తున్నారు అనమాట. పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. రాష్ట్రంలోన తెలంగాణ రాష్ట్రంలోని అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు నిరంతర ప్రక్రియ జరుగుతుందని, ఇప్పటికే ఒక విడత మంజూరు చేశామని, మరో 3 విడతలకు కొనసాగిస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారన్నమాట. ఏటా ఏప్రిల్లో ప్రకటిస్తామంటున్నారన్నమాట. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు చెల్లించిన బిల్లులో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయని, దానిపై విచారణ పూర్తయిన తర్వాత పెండింగ్ బిల్లు చెల్లిస్తామని పేర్కొంటున్నారు. తొలి విడతగా మంజూరు చేసిన 4,50,000 ఇళ్లలో సుమారు 3 లక్షలు వివిధ దశల్లో ఉన్నాయన్నమాట. తొలి విడతలో 4,50,000 ఇళ్ళు మంజూరు చేశారు. అందులో 3 లక్షల ఇళ్ళు వివిధ దశలు అన్నమాట. సుమారు 52,000 గృహ ప్రవేశాలు జరుగుతున్నాయన్నమాట. వచ్చే వర్షాకాలంలోగా తొలి విడత మంజూరైన ఇళ్ల నిర్మాణం పూర్తవుతుందని, పట్టణ ప్రాంత త్వరలో లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని, జీఎంసీ పరిధిలో స్థలాలు గుర్తించి మంజూరు చేస్తామని చెప్తారన్నమాట. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చి వదిలేసిన వాసాలమర్రిలోని మేమే నిర్మిస్తామంటున్నామన్నమాట. వాసాలమర్రిలో కూడా ఇల్లే నిర్మిస్తామన్నమాట. 2014లో 3 లక్షలతో ఇళ్లను ఇప్పటి ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు విడుదల చేయలేదని, సుమారు 12,000 ఇళ్లను పునాదులు స్థాయిలోనే వదిలేశారని చెప్తున్నారు. లబ్ధిదారులుగా అప్పటి వరకు తిరిగి జరిగిన చెల్లింపులు మినహాయించి మిగిలిన మొత్తాన్ని ఇస్తామని శాసనసభ సమావేశం ముగిసిన తర్వాత ఇళ్ల సమస్యలు ఉమ్మడి జిల్లా పరిధిలో ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్తున్నమాట. గ్రామీణ ప్రాంతాల స్థలాన్ని గుర్తిస్తే వాటికి నిరుపేదలు మంజూరు చేస్తామని, కొన్ని ప్రాంతాల్లో 400 నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణ పరిమితి మించి ఇల్లు నిర్మించుకున్న వారికి మినహాయింపు ఇస్తామని, గిరిజన ప్రాంతాల్లో అటవీ శాఖ సమస్యలు రాకుండా స్థలాలు మంజూరు ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. సింగరేణి ప్రాంతంలో ఇళ్ల పట్టాల పెండింగ్ సమస్యపై మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకుంటామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ, తమ నియోజకవర్గంలో 90% ఇళ్లు పూర్తయ్యాయని, ఇళ్ల సమస్యపై శాసనసభ సమావేశాల అనంతరం సభ్యుల సమావేశం నిర్వహిస్తామని మంత్రి సూచించారు. అంతకుముందు సభ్యులు దానం నాగేంద్రు, ప్రకాష్ సింగ్ రాజ్ ఠాకూరు, రాకేష్ రెడ్డి, పాయల్ శంకర్, పాల్వా హరీష్ తదితరులు ఇందిరమ్మ ఇళ్ల సమస్యను ప్రస్తావించారు. బిల్లు త్వరగా చెల్లించాలని, అదనంగా ఇళ్లు మంజూరు చేయాలని, అటవీ పట్టణ ప్రాంతాల నిబంధనలు సరళించాలని, ఇప్పటికే నిర్మించిన 2 పడకల గదులను లబ్ధిదారులకు అందించాలని చెప్తున్నారు అన్నమాట. అలాగే ఇందిరమ్మ ఇళ్లకు గృహజ్యోతి పథకం కూడా వస్తుందని చెప్తున్నారు అన్నమాట. ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారులకు గృహజ్యోతి పథకం కూడా వర్తిస్తుంది అన్నమాట. ఇందిరమ్మ పథకం ఇల్లు నిర్మించిన వారికి కూడా, కొత్త రేషన్ కార్డు ఇచ్చిన వారికి గృహజ్యోతి పథకం కూడా 2 యూనిట్లు ఉచితంగా విద్యుత్ పథకాలు అమలు చేస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారన్నమాట. కొత్త పథకం అమలుకు మార్పులు చేర్పుల కోసం పురపాలక సంఘంతో దరఖాస్తు చేసుకోవాలని చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 83 లక్షల నిరుపేద మధ్యతరగతి కుటుంబాలు గృహజ్యోతి ద్వారా లబ్ధి చేకూరుతుందని, తమ ప్రభుత్వ అధికారులు వచ్చినప్పటి నుంచి లబ్ధిదారుల తరపున రాష్ట్ర ప్రభుత్వం 3,593 కోట్లు చెల్లించిందని చెప్పారన్నమాట. నిబంధనల మేరకు 200 యూనిట్ల వరకు పథకాన్ని అమలు చేస్తామని, అంతకు మించితే రాదని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు సైతం 200 లోపు యూనిట్లు వాడితే పథకం వర్తిస్తుందని, అంటే గృహజ్యోతి పథకం వర్తిస్తుందన్నమాట చెప్తున్నారు. అలాగే రాష్ట్రంలోని 1,15,00,000 కుటుంబాలు ఉండగా మొత్తం 52,82,498 కుటుంబం గృహజ్యోతి పథకం కింద లబ్ధి పొందుతున్నాయన్నమాట. తెలంగాణ రాష్ట్రంలో 1,15,00,000 కుటుంబాలు ఉంటే అందులో 52,82,498 కుటుంబాలు గృహజ్యోతి పథకం కింద లబ్ధి పొందుతున్నాయి. మాజీ సీఎం నియోజకవర్గం గజ్వేల్లోనే 65,842 మంది, సిద్దిపేటలో 50,398 కుటుంబాలు గృహజ్యోతి పథకం కింద లబ్ధి పొందుతున్నాయని బట్టి చెప్పారు. అంతకుముందు పలువురు మాట్లాడుతూ, గృహజ్యోతులు 200 యూనిట్లు దాటితే 10 నుంచి 15 యూనిట్లు ఎక్కువైతే మొత్తం యూనిట్ బిల్లుకు వసూలు చేస్తున్నారని, కొన్ని కోట్ల పథకం తొలగిస్తున్నారని, ఇందిరమ్మ పథకానికి వర్తించాలని చెప్తున్నమాట. అంటే ఇప్పుడు ఇందిరమ్మ పథకం ద్వారా ఇందిరమ్మ ఇళ్లలోని 200 యూనిట్ల వరకు ఫ్రీ. 200 యూనిట్లు దాటితే 10 నుంచి 15 రూపాయలు యూనిట్కి, 10 నుంచి 15 యూనిట్లు ఎక్కువైనా సరే మొత్తం యూనిట్లకు బిల్లు వసూలు చేస్తున్నారట. కొన్ని చోట్ల నుంచి పథకం నుంచి తొలగిస్తున్నారని చెప్తున్నారు. ఇది ఇలా సమస్యలుగా వచ్చిందనమాట. అది అందరికీ ఇల్లు ఇస్తామని చెప్తున్నారు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు,
కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.